తాళపత్రములు యువతరానికి ఒక అవగాహన. ఇది రామాయణ గ్రంథం. దీని వయస్సు సుమారు 500 సంవత్సరాలు ఉండవచ్చు. తాటి ఆకులను తాళపత్రాలని కూడా పిలుస్తారు. పూర్వకాలం నాటి వేదాంగములన్నీ, రామాయణ మహాభారతములు, భగవద్గీత వంటి మహారచనలన్నీ, ఇంకా వైద్య మంత్ర విషయాలన్నీ తాళపత్రాలపైన వ్రాయబడినవి. ఆనాటికి పేపరు తయారు కాలేదు. వాటిపైన వ్రాసే సిరా కూడా లేదు. అయితే పేపరు తయారైన తరువాత కూడా కొన్నాళ్ళు నాణ్యత కొరకు, భద్రత కొరకు, దీర్ఘకాలిక మన్నిక కొరకు తాటి ఆకులపైనే వ్రాసి భద్రపరుచుకున్నారు శ్రీమంతులు, రాజులు, ధనవంతులు, తెలివైన వారంతా. దక్షిణ భారతదేశంలో మాత్రమే తాళపత్ర గ్రంథాలు ఉన్నవి. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే తాటిమాండ్లు ఎక్కువ. తాళపత్ర గ్రంథాల్ని ఇంట్లో ఉంచుకోవటం ఆనాడు గర్వకారణం, హోదా కూడా. ప్రత్యేకంగా వాటిని వ్రాసేవాళ్ళు ఉండేవారు. ధనవంతులుగా ఉండేవారు ఆర్డర్లు ఇచ్చి కోరిన గ్రంథాలను రాయించుకొని ఇంట్లో భద్రపరుచుకునేవారు. వాటికి అంటు ముట్టు తగలకుండా దేవుని ఇంట్లో లేదా పెట్టెల్లో భద్రపరుచుకునేవారు. వాటికి కూడా పూజలు చేసేవారు. ప్రశాంతత కొరకు తలదిండుగా తల కింద పెట్టుకుని నిద్రించేవారు. పవిత్ర దినాలలో, పండుగ దినాలలో వాటిని వెలికి తీసి గ్రామస్తులందరి సమక్షములో గ్రామస్తులందరికీ పురాతన విషయాలు, దేవతా విషయాలు తెలియజేసే భాగంగా గ్రామస్తులందరినీ స్నానపానాదికములు చేసుకుని రమ్మని వాటిని చదివేవారు. కాగితం వచ్చిన తరువాత పుస్తకాలు తయారై తాటి ఆకు కట్టల విశిష్టత తగ్గిపోయినది. కారణంగా అవి కనుమరుగవుతూ వచ్చినవి. వాటిలో గ్రాంథిక భాష ఉండటం ఒక కారణం కాగా, పుస్తకం వలె సులభంగా ఉపయోగించుకోలేకపోవటం కూడా ఒక కారణమే. ఈ తరం వాళ్ళు వాటిని పట్టించుకోక శిథిలమైపోయినవి. ఉన్న వాటిలో కొన్ని విశ్వవిద్యాలయాల వాళ్ళు సేకరించి శుభ్రపరిచి డిజిటలైజ్ చేసి భద్రపరచటం జరుగుతోంది. ఇప్పటికీ ఎన్నో గ్రామాలలో శిథిలమైన తాళపత్ర గ్రంథ కట్టలు ఉండినట్లు చెబుతూ ఉంటారు. అయితే వాటి భద్రత విషయంలో చర్యలు తీసుకోకపోవటంతో అవి శిథిలమై చెడిపోతూ ఉన్నవి. ఈనాటి వార్తాపత్రికల్లోని అక్షరాల కంటే చిన్న అక్షరాలు. జీరో బల్బు వంటి నూనె చమురు దీపాల వెలుగుల్లో కూడా వ్రాయటం, చదవటం ఆనాటి వారి నేత్ర దృష్టి ఎంత ఉన్నతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈనాడు ఎల్కేజీ బిడ్డలకే కన్నద్దాలు వేసుకునే పరిస్థితికి, ఆనాటి పరిస్థితికి ఎంత తేడా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ తరం వారికి అవగాహన కోసం మాత్రమే చెప్పబడింది.